దేవుని ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ప్రతి క్రైస్తవునికి దేవుని ప్రేమ గురించి కాస్తైనా అవగాహన ఉంటుంది. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. బైబిల్లో యోహాను సువార్త 3 అధ్యాయం 16 స్పష్టంగా ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం ఈ లోకంలోనికి పంపించాడు. ఎవరైతే ఆయన్ని నమ్ముకుంటారో వారు నశింపక నిత్య జీవంలోకి వెళ్తారు. దేవుడు మనల్ని రక్షించాడు, మనల్ని ప్రేమించాడు. అర్హత లేని మనల్ని, మనం ఇంకా బలహీనులుగా ఉండగా ఆయన మనల్ని రక్షించాడు. మనం ఇంకా పాపులమై ఉండగా ఆయన మనల్ని రక్షించాడు. మనము ఆయనకు శత్రువులమై మారిపోయినప్పటికీ ఆయన మన కొరకు సిలువలో మరణించి ప్రాయశ్చిత్త బలిగా ఆయన మనలను రక్షించాడు. ఇటువంటి ప్రేమను అనుభవించిన మనం, ఇటువంటి రక్షణను కేవలం కృప ద్వారా, కేవలం విశ్వాసం ద్వారా నిత్య జీవానికి వెళ్తున్న మనము తిరిగి ఆయన కోసం ఏ విధంగా పనిచేయాలి, తిరిగి ఆయన రుణాన్ని ఎలా తీర్చుకోవాలని ఎప్పుడైనా ఆలోచించేశారా? ఒకవేళ అటువంటి ఆలోచన మీకు వచ్చి ఉంటే దేవునికి మహిమ. ఒకవేళ రాకపోయింటే మనం ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుడు మన కోసం ఇంత చేసినప్పుడు మనము తిరిగి దేవుని కోసం ఏం చేయాలి? క్రైస్తవునికి అనేక ప్రశ్నలు ఉంటాయి. అయితే అందులో ప్రాముఖ్యమైన 3 ప్రశ్నల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఒకటి, క్రైస్తవులమైన మనము దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించి తన కృప ద్వారా మనకు ఇంత నిత్య జీవాన్ని అనుగ్రహించినప్పుడు తిరిగి మనము దేవుని కోసం ఏమి చేయాలి? ఒకటవ ప్రశ్న. రెండవ ప్రశ్న, ఈ లోకంలో, ఈ అణువణువున శోధనలో ఉండే ఈ లోకంలో దేవుని కోసం నేను ఎలా బతకాలి? దేవుని కోసం నేను ఎలా జీవించాలి? ఈ లోకంలో అనేకమైన అవకాశాలు ఉన్నాయి నాకు. అయితే వాటిలో ఏది ఎంపిక చేసుకోవాలి, ఏది ఎంపిక చేసుకోకూడదు? క్రైస్తవునిగా ఈ లోకంలో ఎలా పరిశుద్ధంగా బతకాలి అనేది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, ఈ నా జీవితంలో దేవుని చిత్తాన్ని నేను ఎలా తెలుసుకోవాలి? ఈ లోకంలో నాకంటూ ఒక పని ఉంది. ఆ పని నేను దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి? ఇదే నా పని అని నేను ఎలా గ్రహించాలి? దేవుని చిత్తాన్ని మనం ఎలా గ్రహించాలి? ఈ ప్రాముఖ్యమైన 3 ప్రశ్నలు ప్రతి క్రైస్తవునికి ఖచ్చితంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. దేవుని కోసం నేను ఏం చేయాలి? ఈ లోకంలో దేవుని కోసం ఎలా బతకాలి? మూడవది, దేవుని చిత్తాన్ని నేను ఎలా తెలుసుకోవాలి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ 3 ప్రశ్నలకి బైబిల్లో ఒకే దగ్గర సమాధానం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో అందులో ఇలా రాయబడింది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మొట్టమొదటి ప్రశ్నకి జవాబు మనకు దొరికింది. దేవుని కోసం నేను ఏం చేయాలి? ఏం చేస్తే ఆయన రుణాన్ని నేను తీర్చుకోగలను? స్పష్టంగా రాయబడింది, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే ఇలాంటి సేవ మీకు సరిపోతుంది. ఆ సేవ ఏంటి అంటే స్పష్టంగా రాయబడింది, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మన శరీరములను ఆయనకి సమర్పించుకోవడం వలన మనము ఆయన రుణాన్ని కాస్తైనా తీర్చగలం. అంటే దేవుడు మన నుంచి ఏమైనా కోరుకుంటున్నాడు అంటే పరిశుద్ధము అనుకూలమైన బలిగా మనము మన శరీరములను సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోవాలి. పాత నిబంధన కాలంలో దేవుని కోసం పశువులను బలిగా అర్పించేవాళ్ళు. అవి కూడా నిష్కలంకముగా, పవిత్రమైనవి, కుంటితనము లేనివి, మచ్చ లేనివి దేవునికి బలిగా అర్పించాలి. దేవుడు పశువులను బలిగా తీసుకున్నప్పుడే పరిశుద్ధమైనవి తీసుకునేవాడు. అలాంటిది దేవుడు ఇప్పుడు మనలను సజీవ యాగములుగా బలిగా అర్పించబడాలి, సమర్పించబడాలి అని కోరుకుంటున్నప్పుడు మనము కూడా అంతే పరిశుద్ధంగా, కుంటితనము లేకుండా, నిష్కపటముగా మన ఆత్మ ఆయనకి అటువంటి బలిగా ఉండాలి. ఒరిజినల్ టెక్స్ట్లో ఈ శరీరములు అనే తెలుగులో అనువదించబడిన ఈ మాటకి ఒరిజినల్గా ఆది భాషలో, బైబిల్ రాసిన భాషలో, గ్రీకు భాషలో ఈ శరీరములు అనే చోట ఏం రాయబడిందంటే సోమా అనే
మాట ఉపయోగించారు. ఈ సోమ అనే మాటకి అర్థం ఏంటంటే హోల్ ఎంటిటీ. హోల్ ఎంటిటీ అంటే మనం మనం చూస్తున్న ఈ శరీరము, మన మనస్సు, మన ఆత్మ మొత్తము కలిపి సోమ అంటారు. మన శరీరము, మన మనస్సు, మన ఆలోచనలు, మన హృదయము, మన ఆత్మ, మన ఎమోషన్స్, మన ఇంటలెక్చువాలిటీ అన్నీ కలిపి సోమ అంటారు. అయితే దేవుడు కోరుకుంటున్న విషయం ఏంటంటే నీ సోమ సజీవ యాగముగా దేవునికి అర్పింపబడాలి. అంటే మన మొత్తం శరీరము, ఆత్మ, ఆలోచనలు, మన భావోద్వేగాలు అన్నీ దేవునికి అర్పింపబడాలి. పరిశుద్ధము, అనుకూలమైన బలి అది. ఇలాంటి సేవ మనం చేయడం యుక్తమైనది. అది దేవుడు కోరుకుంటున్నాడు. రెండవ ప్రశ్న దగ్గరికి వస్తే, ఈ లోకంలో నేను ఎలా జీవించాలి? అక్కడే రాయబడింది 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. నేరుగా రాయబడిన మాట, ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోకం ఎలాంటిది? బైబిల్ రాయబడింది, ఈ లోకము చీకటి, అంధకారం. దేవునికి ఏది ఇష్టమో ఈ లోకానికి అది ఇష్టం లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఈ లోకము అది ఎప్పటికీ తీర్చలేదు. లోకము చెడ్డది, లోకము చీకటి కలిది. ఈ లోకంతో స్నేహము దేవునితో వైరం అని స్పష్టంగా బైబిల్ చెప్తుంది. ఈ లోక ఆచారాలని మనము ఆచరింపక. ఈ లోక ఆచారాలు ఎలా ఉంటాయి? దేవునికి ఇష్టం లేని పనులే ఈ లోక ఆచారాలు. దేవునికి ఇష్టం లేని పనిని ఈ లోకంలో నేను చేస్తున్నప్పుడు ఈ లోకం మనల్ని ఎంతగానో పొగుడుతుంది. దేవునికి ఇష్టమైన పనిని ఈ లోకంలో నేను చేస్తున్నప్పుడు లోకము మనల్ని ఒక దీనమైన చూపుతో చూస్తుంది, ఒక చీప్గా చూస్తుంది. ఎందుకంటే అది ఈ లోకానికి నచ్చదు. ఈ లోకంలో ఆడంబరంగా అద్భుతంగా ఉండాలి అంటే ఈ లోక మర్యాదను ఆచరించాలి. కానీ ఈ లోక మర్యాద దేవునికి ఇష్టమైనది కాదు. ఈ లోకపు ఆచారాలు దేవునికి ఇష్టమైనవి కాదు. దేవుని ఆచారాలన్నీ పవిత్రంగా ఉంటాయి. ఈ లోకంతో పొంతన ఉండదు. దేవుని మార్గం అంతా వెలుగుమయంగా ఉంటుంది. కానీ ఆత్మీయ అంధకారంలో ఈ లోకం ఉంటుంది. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని మార్గంలో మనం నడవాలి. మూడవ ప్రశ్న, మరి దేవుని చిత్తాన్ని నేను ఎలా తెలుసుకోవాలంటే దానికే ఆ మాటకే అనుగుణంగా, ఆ మాటకే కంటిన్యూగా ఒక మాట ఉంది. ఏంటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మన మనస్సు మారి నూతన మగటం వలన దేవుని చిత్తం ఏంటో మనకి తెలుస్తుంది. దేవుని చిత్తం ఎలాంటిది అంటే ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. అన్నిటికన్నా ఉత్తమమైన చిత్తము దేవుని చిత్తము. దేవుని చిత్తము అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి గందరగోళం ఉండదు. దేవుని చిత్తం సంపూర్ణంగా ఉంటుంది, సగం సగంగా ఉండదు. అటువంటి గొప్ప దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మన మనస్సు మారి నూతన మగుట వలన, రూపాంతరం చెందడం వలన దేవుని చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది. మన మనస్సు ఎలా మారుతుంది? మన మనస్సు మారడం అంటే ఏంటి? మన మనస్సు మారడం అంటే మన ఆలోచనలు మారడం. మన ఆలోచనలు మారితే మన జీవితం మారుతుంది. మన మనస్సు మారితే మన జీవితం మారుతుంది. మన మనస్సు ఎలా మారాలంటే ఇప్పుడున్న మనస్సు కాకుండా దేవుని వైపుగా మన మనస్సు మారాలి. మన ఆలోచనలు అన్నీ ఇప్పటి వరకు లోక సంబంధమైనదైతే ఇప్పటి నుంచి దేవుని సంబంధమైన ఆలోచనలు మనము ఆలోచన చేయడం మొదలు పెట్టాలి. ఇప్పటి వరకు మన ఆలోచనలన్నీ ఈ భూలోక సంబంధమైనదైతే ఇక మీదట మన ఆలోచనలన్నీ ఆత్మీయ సంబంధం, పరలోక సంబంధంగా ఉండాలి. ఇటువంటి ఆలోచనలు మార్చాలి. మనం ఆలోచనల విధానం మనం మార్చాలి. అప్పుడు దేవుని చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి ఇలా నూతనంగా మారాలి అంటే, నా మనస్సు మారాలి అంటే నేను ఏం చేస్తే నా మనస్సు మారడం మొదలు పెడుతుంది అనే ఆలోచన వస్తే దేవునికి మహిమ. ఆ ఆలోచనకి జవాబు ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెడతావో, ఎప్పుడైతే వాక్యం చదవడం మొదలు పెడతావో, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెడతావో వెంటనే అప్పుడే నీలో ఆత్మక్రియ మొదలవుతుంది. అది ఎలా ఉంటుందంటే నీ మనస్సు మారుతూ ఉంటుంది. నీ మనస్సు మారడం అంటే నీ
ఆలోచన మారడం, ఆలోచనకి తగ్గట్టుగా నీ ప్రవర్తన మారడం. ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి, వాక్యం చదవడం మొదలు పెట్టాలి. వాక్యాన్ని ధ్యానం చేయడం మొదలుపెట్టినప్పుడు నీ ఆలోచన మారుతూ ఉంటుంది. దేవుని ఆలోచనలు నీలోకి వస్తూ ఉంటుంది. దేవునితో నువ్వు స్నేహం చేయడం మొదలు పెడుతూ ఉంటే దేవుని ఆలోచనలు నీకు వస్తూ ఉంటుంది. దేవుని నువ్వు ధ్యానించే కొద్దీ దేవుని గురించి తెలుసుకుంటూ ఉంటావు. దాని ద్వారా నీ ప్రవర్తన మారుతూ ఉంటుంది. నువ్వు రూపాంతరము చెందుతావు. ఎప్పుడైతే నువ్వు రూపాంతరం చెందుతావో దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. ఉత్తమమైన చిత్తము, అనుకూలమైన చిత్తము, సంపూర్ణమైన దేవుని చిత్తము మనకి తెలుస్తుంది. కాబట్టి ఈరోజు చాలా చిన్న విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని కోసం నేను ఎలా జీవించాలి, ఎలా బతకాలి, దేవుని కోసం నేను ఏం చేయాలి అంటే ఒకే ఒక పని, నిన్ను నువ్వు సజీవంగా దేవునికి సమర్పించుకోవాలి. సజీవంగా, పరిశుద్ధమైనది, అనుకూలమైన సజీవ యాగముగా మనం దేవునికి సమర్పించుకోవాలి. 2, ఈ లోక మర్యాదను మనము ఆచరింపకూడదు. 3, దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలంటే మనస్సు మారి దేవునితో స్నేహం చేయడం వలన దేవుని చిత్తం మనకి తెలుస్తుంది. దేవుడు ఇలాంటి కృప, ఇలాంటి ఆలోచనలు మన మనస్సులు మారే విధంగా దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని మనము కలిసి ధ్యానం చేసుకున్నాం. రోజుకు ఒక 10 నిమిషాల లోపే ఈ సందేశం నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. దేవుని చిత్తమైతే మరి ఎన్నో సందేశాలను మనము వింటూ ఉందాం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు నన్ను దీవించునుగాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించునుగాక. ఆమేన్.